Good morning children. Today I am explaining to energy from the sun. This is 8th class second lesson. Understand? Okay, going to the video. The earth on which we live is full of the diversity. మనం నివసిస్తున్న భూమిపై ఎంతో వైవిధ్యత ఉంది. మనం గత తరగతుల్లో ఈ వైవిధ్యంలో కొన్ని అంశాలైన we are read in the previous classes about some aspects of this diversity, oceans of this diversity. What is that? Oceans, continents, mountains, plateaus and plains on the continents and regions of high and scanty rainfall. Understand? అయితే ఈ వైవిధ్యంలో కొన్ని అంశాలు మనం గతంలో చూసాం కదా గత క్లాసులలో. అంటే 7th 6thలో సముద్రాలు, ఖండాలు, పర్వతాలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలు మొదలైనవి చూసాము. ఏమేం చూసాము? మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఈ కాంటినెంట్స్ అన్న, ఓషన్స్ అన్న, మౌంటైన్స్ అన్న, ప్లాట్యూస్ అన్న, కొంత రెయిన్ఫాల్ సమ్ ఏరియాస్లో పడే కొంచెం రెయిన్ఫాల్ పడే ఏరియాస్ అయినా కూడా మనకు తెలుస్తుంది కదా. అండ్ రీజన్స్ ఆఫ్ హై అండ్ స్కాంటీ రెయిన్ఫాల్. ఇన్ దిస్ చాప్టర్ వీ షల్ స్టడీ అబౌట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆఫ్ డైవర్సిటీ. మనము మరొక రకమైన వైవిధ్యత గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ దట్ విచ్ వీ కాంట్ సీ అబౌట్ ఓన్లీ ఫీల్. దిస్ ఈజ్ నాట్ సీ అంటే కనిపించదు, దీన్ని చూడలేము కానీ అనుభూతి చెందగలము. దిస్ ఈజ్ డైవర్సిటీ ఇన్ టెంపరేచర్. ఇది ఉష్ణోగ్రతలలో వైవిధ్యత. దిస్ ఈజ్ డైవర్సిటీ ఇన్ టెంపరేచర్. యు వుడ్ హ్యావ్ నోటీస్డ్ దట్ ఇట్ ఈజ్ కూల్ ఇన్ ద మార్నింగ్. మీరు అంటే ఉదయం మనం బాగా గమనించినట్లయితే ఉదయం చల్లగా ఉండి రోజు గడుస్తున్నా కొద్దీ ఇట్ గెట్స్ వార్మ్ డ్యూరింగ్ ద డే అండ్ గెట్స్ కూలర్ అగైన్ ఇన్ ద నైట్. మనకు రోజు గడుస్తున్న కొద్దీ మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అదేవిధంగా గడుస్తున్న కొద్దీ మధ్యాహ్నం టైంలో వేడెక్కడం, అదే తిరిగి రాత్రి అయ్యేసరికి మనకి చల్లబడడం అనేది గమనిస్తూ ఉంటాం. అండర్స్టాండ్? యు విల్ హ్యావ్ నోటీస్డ్ మనం గమనిస్తూ ఉంటాం ఏంటంట, దట్ వైల్ ఇట్ ఈస్ కూల్ ఇన్ ద మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఇట్ గెట్స్ వార్మ్ డ్యూరింగ్ ద డే అన్నాడు. మనకు రోజు గడుస్తున్న కొద్దీ మనకి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం వామ్గా ఉంటుంది, అంటే వేడిగా ఉంటుంది. అండ్ గెట్స్ కూలర్ అగైన్ ఇన్ ద నైట్. మళ్ళీ తిరిగి నైట్ ఎలా ఉంటుందంట? చల్లగా ఉంటుంది. సిమిలర్లీ యు మే హ్యావ్ నోటెడ్ that it is very hot in some months of the year and less hot the other months. కొన్ని మంత్స్లలో మనకి అదేవిధంగా సంవత్సరంలో కొన్ని నెలల్లో చాలా వేడిగాను, మరికొన్ని నెలల్లో చాలా చల్లగాను ఉండటం కూడా మనం గమనిస్తూనే ఉంటాం కదా. అయితే దిస్ ఈజ్ నోన్ యాజ్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ వన్ ప్లేస్. అంటే మనకు ఒక ప్రదేశం ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది. భూమి మీద ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి కూడా ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది. టెంపరేచర్ ఆల్సో వేరీస్ ఆఫ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. కొన్ని నెలలు చల్లగాను, కొన్ని నెలలు వేడిగా ఉంటాయి కదా. మరి కొన్ని నెలలు చల్లగాను ఉండటం కూడా మీరు గమనించి ఉంటారు. ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది. ఒక ప్రదేశంలో ఉష్ణోగ్రతల్లో తేడా అనేది ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ one place. Temperature also varies from one place to another on the earth. Some regions are warm while some regions are so cold as they are covered with ice throughout the year. మనకి మరో ప్రదేశానికి కూడా ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఒక ప్రదేశానికి మరో ప్రదేశానికి కూడా ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుంది కదా. కొన్ని ప్రాంతాలు వేడిగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. సంవత్సరం అంతా మంచుతో కప్పబడి కూడా ఉంటాయన్నమాట కొన్ని ప్రాంతాలు. ఓకే, యూ హ్యావ్ రీడ్ అబౌట్ ఈక్విటోరియల్ రీజియన్స్ వేర్ ఇట్ ఈస్ వార్మ్ త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం ఈక్విటోరియల్లో మొత్తం వామ్గానే ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ యు విల్ ఆల్సో రీడ్ అబౌట్ పోలార్ రీజియన్స్ విచ్ ఆర్ వెరీ కోల్డ్. మనకి
ఈ భూమధ్య రేఖ ప్రాంతాలని గురించి మీరు చదివారు కదా, అక్కడ సంవత్సరం పొడవునా వేడిగానే ఉంటుంది. చాలా చలిగా ఉండే ధ్రువ ప్రాంతాల గురించి మీరు తర్వాత పాఠాల్లో చూస్తారు. అంటే నెక్స్ట్ లెసన్ మనకి 4th లెసన్ 8th క్లాస్లో 4th లెసన్ వచ్చేసి మనకి పోలార్ రీజియన్ ఉంది. అందులో మనకి ఎలా ఉంటుంది ఈ రీజియన్ అనేది మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, గోయింగ్ టు నెక్స్ట్. టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ ఆల్సో కాజెస్ విండ్స్ అండ్ రెయిన్స్. మనకి 2 ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల్లోని తేడాలు గాలులను వానలను ప్రభావితం చేస్తాయి. టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేసెస్ ఆల్సో కాజెస్ విండ్స్ అండ్ రెయిన్స్. మనకి గాలులను కానీ వానలని కానీ ప్రభావితం చేసేవేంటి? ఉష్ణోగ్రత. ఒక 2 ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల మధ్య తేడాయే ఈ గాలులకి వానలకి ప్రభావితం చేసేవన్నమాట. ద అమౌంట్ ఆఫ్ రైన్ రిసీవ్డ్ ఎట్ ఏ ప్లేస్ ఈజ్ టు సమ్ ఎక్స్టెంట్ డిటర్మైన్డ్ బై ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేసెస్. వానల్ని ప్రభావితం చేస్తాయని తెలుపుకున్నాం కదా, గాలుల్ని వానల్ని, ఒక ప్రదేశం యొక్క టెంపరేచర్. అదేవిధంగా ఒక ప్రదేశంలో పడే వర్షపాతం కొంతవరకు 2 ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల్లో ఆధారపడి ఉంటుంది. 2 ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల్లో ఆధారపడి ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ రైన్ రిసీవ్డ్ ఎట్ ఏ ప్లేస్ ఈజ్ టు సమ్ ఎక్స్టెంట్ డిటర్మైన్డ్ బై ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేసెస్. Temperature and rainfall affect life in very critical ways. Temperature and rainfall affect life in very critical ways. ఈ ఉష్ణోగ్రత వర్షపాతం జీవితాలని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిపెండ్ అపాన్ హీట్ అండ్ వాటర్. ఓన్లీ సమ్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ విల్ గ్రో ఇన్ హాట్ రీజియన్స్ అండ్ సమ్ అదర్ కైండ్స్ విల్ గ్రో ఇన్ కోల్డ్ రీజియన్స్. మనకి ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు వర్షపాతం జీవితాలలో ఎంతగానో ప్రభావితం చేస్తాయి అనుకున్నాం కదా, అదేవిధంగా సూర్యరశ్మి నీటిపై ఆధారపడి చెట్లు జంతువులని బతుకుతాయి. సూర్యరశ్మి పైన నీటిపైన ఆధారపడి చెట్లు కానీ జంతువులు కానీ బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి, చలిగా ఉండే ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. అర్థమవుతుందా చిల్డ్రన్స్? ఓకే, ఇంతకుముందుకే అనుకున్నాం కదా, సమ్ అదర్స్ కైండ్స్ విల్ గ్రో ఇన్ కోల్డ్ రీజియన్స్, నథింగ్ గ్రో ఇన్ వెరీ కోల్డ్ రీజియన్స్. మనకి మామూలుగా కోల్డ్ రీజియన్స్లో మొక్కలు జంతువులు అనేవి పెరుగుతాయి, కానీ మరీ కోల్డ్గా మొత్తం గడ్డకట్టి ఉన్న ప్రదేశాల్లో మాత్రం చెట్లు కానీ మొక్కలు కానీ ఎలాంటివి జంతువులు కానీ ఏమీ ఉండవు, అక్కడ ఏవి పెరగవు అన్నమాట, జంతుజాలం ఏది ఉండదు. దస్ we have variations vegetation and animal life. అక్కడ ఏ రకాల చెట్లు బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో ఏ చెట్లు పెరగవు, ఏ విధమైన జంతుజాలాలు కూడా ఎలాంటి వైవిధ్యతతో కూడా ఉండదు. ఇన్ దిస్ చాప్టర్ we will study about variations temperature in different parts of the world. మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు గల తేడాల గురించి ఇప్పుడు మనం ఈ లెసన్లో తెలుసుకుందాం.